రాత్రి ఆకాశంలో శాంతిని చీల్చి చెండాడే ఏడుపుతో కలిసి నేను ఈ లోకంలోకి వచ్చాను. నా చుట్టూ నా కుటుంబం ఉంది, నా స్వంత జీవితం ఉంది. ఇదంతా ఎలా వచ్చిందో నాకు ఎవ్వరూ చెప్పలేదు. అంతా అనుకున్నట్టే అనిపించింది. నెమ్మదిగా నేను పెరిగాను మరియు నాకు పరిచయమైన ప్రతిదీ తాజాగా కొత్తగా ఉంది. నేను చేయడానికి ఇష్టపడే పనులను నేను చేయగలను. నేను ఇష్టపడే వ్యక్తులతో కలిసి ఉండగలను. నేను నా స్వంత చిన్న ప్రపంచంలో నివసించాను. నా భవిష్యత్తు కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను. నాకు తెలియకుండానే పేరు ప్రఖ్యాతలు, అదృష్టం కోసం తహతహలాడటం మొదలుపెట్టాను. భవిష్యత్తు అవకాశాల కోసం విధి చుట్టూ సందడిగా పరిగెత్తాను. జ్ఞానమే శక్తి అని నేను నమ్మాను. మానవ పోరాటం నుంచి ఆనందం లభిస్తుందని నేను నమ్మాను. నా స్వంత ప్రయోజనం చేకూర్చి ఎవరికైనా సేవ చేయడంపై నేను మరింత ఎక్కువగా విశ్వసించాను. కానీ నేను ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారి నేను నా మంచం మీద కూలిపోతున్నట్టు భావించాను. ఇది నాకు చాలా అలసటగా ఉంది. ప్రతిరోజు నేను ఒక నకిలీ ముఖ చిత్రాన్ని ధరించి జీవించవలసి వస్తుంది. దేనిపైన నా హృదయం నిజంగా ఆధారపడలేదు. ఏది నిజంగా ఓదార్పునివ్వట్లేదు. నేను తరచుగా పైకప్పు వైపు ఖాళీగా చూస్తూ ఉండేదాన్ని. నిశ్శబ్దంగా నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. జీవితం ఇలా జీవించాలా? నీ స్వరాన్ని వినే అదృష్టాన్ని నాకు కల్పించి ప్రపంచం నుండి నన్ను రక్షించినది నువ్వే. మీరు నాతో ఇలా అన్నారు, బిడ్డా ఇంటికి రా. మనిషిని రక్షించాలనే నీ సంకల్పాన్ని నేను అర్థం చేసుకున్న క్షణం నుండి నేను ఒక వాగ్దానం చేశాను. నేను నా జీవితం అంతా నిన్ను అనుసరిస్తాను. నేను సంఘంలో విధిని నిర్వహించడం ప్రారంభించాను. కొంతకాలం తర్వాత నేను చేసిన కర్తవ్యం మంచి ఫలితాలను సాధించింది. నాతో నేను చాలా సంతృప్తి చెందాను. నా తోటి వారి కంటే ఎక్కువగా రాణిస్తున్నానన్న ఆనందంలో మునిగిపోయాను. నేను దేవుని చిత్తానికి అత్యంత శ్రద్ధగల వ్యక్తిని అని నమ్మి నా కర్తవ్యంలో మరింత ఉత్సాహంగా ఉన్నాను. నేనెప్పుడూ ఊహించలేదు. మీరు కర్తవ్యాన్ని చేసినప్పుడు వాటిని ఇతరులతో చర్చించడం మీకు ఇష్టం ఉండదు. మీరు కోరుకున్న చేస్తారు మరియు ఇతరులతో సమన్వయం చేసుకుంటారు. మీరు ఒప్పు మరియు తప్పు, నిజం మరియు అబద్ధం అని వాదిస్తారు. మీరు మీ స్థానాన్ని కాపాడుకుంటారు. దేవుని కుటుంబ ప్రయోజనాలను రక్షించరు. మీ పనిలో మీరు ఎల్లప్పుడూ అక్షరాలు మరియు సిద్ధాంతాలను బోధిస్తారు మరియు అందరినీ తక్కువ చేసి మాట్లాడతారు. మీరు సహోదరులు మరియు సహోదరీమణులందరినీ పరిమితం చేస్తారు. మీరు ఇకపై ఈ కర్తవ్యం చేయడానికి తగిన వారు కాదు. మీ కర్తవ్యాన్ని ఆపి ఆధ్యాత్మిక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను దేవుణ్ణి అనుసరిస్తానని వాగ్దానం చేశాను. నేను సువార్తను వ్యాప్తి చేయడానికి ప్రతిదీ వదులుకున్నాను. సంతోషం నిండిన హృదయంతో నేను దేవుడిని అనుసరించాను. నేను దేవుడిని ప్రేమిస్తున్నానని అనుకున్నాను. నేను దేవుని కోసం చాలా కష్టపడ్డాను మరియు ఇప్పుడు నేను కత్తిరించబడి మరియు వ్యవహరించబడ్డాను. దిగ్భ్రాంతి చెంది నన్ను నేను ఇలా అడుగుతున్నాను, నేను దేనిని నమ్ముతున్నాను? నా హృదయానికి దేవునిపై నమ్మకం లేదా? దేవుని పట్ల ప్రేమలో అది స్వచ్ఛమైనది కాదా?
నేను దేవుణ్ణి అపవిత్రంగా అనుసరిస్తున్నానా? ఆయనతో బేరాసారాలు చేయడానికి ప్రయత్నిస్తున్నానా? నా ఆశయాలు మరియు కోరికలను నెరవేర్చడానికి నేను దేవునికి తిరిగి చెల్లిస్తున్నానా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అంటున్నాడు, మీరు సరైన వ్యక్తి అవునా కాదా అని చూడటానికి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. మీ లక్ష్యాలు నన్ను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడ్డాయా? మీ మాటలు మరియు చర్యలు నా సమక్షంలో నిలుస్తాయా? నేను మీ ఆలోచనలన్నింటినీ పరిశీలిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ పనికిరాని వాటిని అనుసరిస్తారు మరియు మీరు జీవితానికి విలువ ఇవ్వరు. బదులుగా మీ సొంత విపరీత ఆలోచనలను సత్యం కన్నా ముందు ఉంచుతారు. మీరు చాలా విలువలేనివారు. సత్యాన్ని వెంబడించకుండా దానికి బదులు శరీరాన్ని ప్రేమించే వారంతా మృగాలు కాదా? ఆ ఆత్మలు లేని చనిపోయిన వారంతా నడిచే శవాలు కాదా? దేవుని కఠినమైన మాటలు. నా సోదరులు మరియు సోదరీమణులు కత్తిరించబడటం మరియు వ్యవహరించడం నేను సిగ్గుపడ్డాను. నేను తప్పుదారి పట్టానని గ్రహించాను. దేవుడు నన్ను ప్రశంసనీయమని భావించలేదు. నేను చాలా నష్టపోయాను. నేను సందేహించడం ప్రారంభించాను. ఓ దేవుడా, ప్రారంభంలో మీరు నన్ను ఇంటికి తిరిగి తీసుకొని వచ్చారు. మీరు నన్ను రక్షించారు. కానీ మీరు ఇప్పుడు ఎందుకు చేస్తారు? నువ్వు నన్ను ప్రేమించలేదా? ఇక నేను నీకు అక్కరలేదా? నేను ఈ విధంగా బహిర్గతం చేయబడి మీచే వదిలివేయబడ్డానా? సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అంటున్నాడు, మానవ జాతి సాతాను అణిచివేతకు గురైనప్పటికీ ఇకపై సృష్టి ఆరంభంలోని ఆదాము మరియు హవ్వలతో కాక దానికి బదులుగా దేవునికి విరుద్ధమైన విషయాలతో, అంటే జ్ఞానం, ఊహ, తలంపులు మరియు మొదలైన వాటితో మరియు చెడిపోయిన సాతాను స్వభావంతో నిండి ఉంది. దేవుని దృష్టిలో మానవ జాతి అనేది ఇప్పటికీ ఆయన సృష్టించిన మానవ జాతే. మానవ జాతి ఇప్పటికీ దేవుని చేత పరిపాలించబడుతోంది మరియు నిర్దేశించబడుతోంది మరియు ఇప్పటికీ దేవుడు నిర్దేశించిన మార్గంలోనే జీవిస్తోంది. కాబట్టి దేవుని దృష్టిలో సాతాను చేత చెడిపోయిన మానవ జాతి కేవలం ధూళితో కప్పబడి ఉంది. కడుపు ఉబ్బరంతో ఉంది. ప్రతిస్పందనలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. జ్ఞాపక శక్తి మునిపటిలా బాగాలేదు మరియు కొంచెం క్షీణించింది. కానీ అన్ని విధులు మరియు మనిషి యొక్క సహజ గుణాలు పూర్తిగా దెబ్బతినలేదు. దేవుడు రక్షించాలనుకుంటున్న మానవ జాతి ఇదే. కాబట్టి నేను ఇంకా రక్షించబడే అవకాశం ఉందా? కానీ నేను చాలా చెడిపోయాను. చాలా మురికిగా ఉన్నాను. నేను ఇంకా రక్షించబడతానని ఆశించవచ్చా? లేదు. దేవుడు నన్ను ప్రేమించాడు. ఈ మాటలు నన్ను ఉద్దేశించినవి లేదు. దేవుడు నన్ను ప్రేమించాడు. ఈ మాటలు నన్ను ఉద్దేశించినవి కావు. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు ప్రజల మనసులను మేల్కొల్పేందుకు చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నా ఈ మార్గంలో విజయవంతం కావటానికి ఇంకా చాలా దూరం ఉంది. దేవుడు మనల్ని వదిలేశాడా అని
లేదా మనపై వెన్ను తిప్పాడని అని ఎవరు అనుకోవద్దని నేను కోరుకుంటున్నాను. నా ఆకాంక్ష ఏమిటంటే అందరూ సత్యాన్ని వెంబడిస్తూ దేవుని తెలుసుకోవాలనే ప్రయత్నంలో ముందుకు సాగాలని, ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ముందుకు నడవాలని. మీరు ఎంత తప్పు చేసినా, ఎంత దూరం వెళ్ళినా, ఎంత పెద్ద పాపం చేసినా అవి మీపై భారంగా మోసుకోవద్దు. ఎల్లప్పుడూ ముందుకు సాగండి. దేవుడు ఎల్లప్పుడూ మన రక్షణ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఎప్పటికీ మారదు. ఇదే దేవుని హృదయంలోని అత్యంత విలువైన విషయం. మనిషి తన హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి, దానిని శుద్ధి చేయడానికి మరియు సన్నద్ధం చేసేలా దేవుడిని అనుమతించడానికి, దేవుడికి సంతృప్తికరమైన వారిగా మరియు దేవుడు ప్రేమించే వారిగా ఉండేలా అతన్ని తయారు చేయడానికి, మరియు దేవుణ్ణి గౌరవించేలా మరియు చెడుని విసర్జించేలా అతన్ని మార్చడానికి దేవుడు నిర్వహణ ప్రారంభించినప్పటి నుండి ఆయన ఎదురు చూస్తున్నాడు. అవును ఓ దేవుడా, మీరు నేను ఊహించినట్లు లేరు. మీరు ఏమి చేసినా మమ్మల్ని రక్షించడానికే అంతా చేస్తారు. మిమ్మల్ని తెలుసుకోకపోవడం, నిజంగా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం నా తప్పు. నా భారాలన్నిటినీ వదులుకొని సత్యాన్ని వెంబడించి నిన్ను తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యం రావడంతో నా హృదయం మళ్ళీ ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. ఓ దేవా, నీవు నన్ను శిక్షిస్తున్నావా? దయచేసి మీ సంకల్పం ఏమిటో నాకు తెలియజేయండి. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అంటున్నాడు. దేవుడు మానవాళిని సృజించాడు. వారు పాడైపోయారా లేదా వారు ఆయనను వెంబడిస్తున్నారా అనే దాంతో నిమిత్తం లేకుండా దేవుడు మనుషులను ఆయనకు ఎంతో ప్రియమైన వారిగా లెక్కిస్తాడు. లేదా మనుషులు చెప్పిన విధంగా మనుషులు ఆయనకి ఎంతో ఇష్టమైన వారు మరియు ఆయన ఆటాడుకునే సాధనాలు కాదు. మనిషి భాషలో మాట్లాడాలంటే మానవాళిని దేవుడు నాశనం చేసి మానవజాతి అదృశ్యమవుతున్నట్లు దేవుడు చూసినప్పుడు ఆయన హృదయము రోదించి రక్తసిక్తమైంది. దేవుని స్వభావంలోని ఏ భాగం గురించి మనం దీని నుండి తెలుసుకోవాలి? మానవుడు దేవునితో వైరాన్ని కలిగి ఉన్న కారణం చేత ఆయన మానవుడిని తిరస్కరించాడు. అయితే తన హృదయంలో మానవజాతి పట్ల ఆయనకున్న జాగ్రత్త, చింతన, కరుణ ఏమాత్రం మారలేదు. ఆయన మానవాళిని నాశనం చేసినప్పుడు కూడా తన హృదయం మారకుండా అలానే ఉన్నది. ఆ సమయంలో నేను మీ మంచి ఉద్దేశాలను గ్రహించగలిగాను. ఖాళీ చేతులతో నేను దేవుని ముందుకు వచ్చాను. నేలపై మోకరిల్లి సాష్టాంగ నమస్కారం చేశాను. నేను పశ్చాత్తాపపడి నా పాపాలను దేవునికి అంగీకరిస్తున్నాను. నేను ఎంత లోతుగా అవినీతికి గురయ్యాను నేను గుర్తించాను.
ధూళి కంటే తక్కువ, చీమల కంటే చిన్న. నేను ఇప్పటికీ కీర్తి మరియు హోదాను కొనసాగిస్తున్నాను. నేను నా సమగ్రతను మరియు గౌరవాన్ని పూర్తిగా కోల్పోయాను, మరియు నేను పూర్తిగా మనస్సాక్షి లేదా కారణం లేకుండా ఉన్నాను. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అంటున్నాడు, మానవుని ప్రతి క్రియకు ఆయన హృదయం గంతులు వేస్తోంది మరియు వేదన పడుతోంది. ఆయన మనిషి యొక్క దుష్టత్వంపై మరియు దుర్నీతిపై కోప్పడ్డాడు, శ్రమపడ్డాడు మరియు విచారపడ్డాడు. మానవుని పశ్చాత్తాపం మరియు విశ్వాసాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు, మన్నిస్తాడు మరియు ఉల్లసిస్తాడు. ఆయన తలంపులు మరియు తాత్పర్యాలు ప్రతి ఒక్కటి మానవాళి కొరికే ఉండి మానవాళి చుట్టూ తిరుగుతాయి. ఆయన ఏమై ఉన్నాడో, ఏమి కలిగి ఉన్నాడో పూర్తిగా మానవాళి కోసం ఉచ్చరించబడింది. ఆయన భావోద్వేగాలు అన్నీ మానవాళి ఉనికితో పెనవేయబడి ఉన్నాయి. ఈ మానవజాతికి ఆయన కలిగి ఉన్నదంతా ఇచ్చేస్తాడు. I've shed so many sad tears for the sake of my own. I endure so much pain only for myself. There are so many long roads that I walked for myself. Always thought about what I gained and I lost. Oh God, this is who I am, who I am. Don't deserve your love, your salvation. Oh God, if your word did not lead and guide me ahead, not one step forward could I know. Oh God, I'm no longer passive. I don't want to regress. I will practice truth, live by your word. Oh God, may you chastise and refine. Judge me as you like. Make me clean so I can get your salvation. సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా అంటున్నాడు, ఈ మానవ జాతి సృష్టికర్త యొక్క పిలుపును మరియు సృష్టికర్త యొక్క స్వరాన్ని వినవలసి ఉంది. అప్పుడు అతను లేచి నిలబడి ఈ స్వరం యొక్క మూలాన్ని కనుగొనడానికి పరుగెడతాడు. ఈ మానవ జాతి అంతయు సృష్టికర్త యొక్క రూపాన్ని చూడవలసి ఉంది మరియు అతను దేనిని పట్టించుకోకుండా దేవునికి తనను తాను అంకితం చేసుకోవడానికి అన్నింటినీ వదిలివేస్తాడు మరియు ఆయన కోసం తన ప్రాణాన్ని కూడా అర్పిస్తాడు. సృష్టికర్త హృదయపూర్వకంగా పలికిన మాటలను మానవాళి హృదయం అర్థం చేసుకున్నప్పుడు మానవ జాతి సాతానును తిరస్కరించి సృష్టికర్త వైపుకు వస్తుంది. మానవ జాతి తన శరీరంలోని మురికిని పూర్తిగా కడుగుకొని మరోసారి సృష్టికర్త యొక్క సమకూర్పు మరియు పోషణను పొందినప్పుడు అప్పుడు మానవ జాతి యొక్క జ్ఞాపక శక్తి పునరుద్ధరించబడుతుంది మరియు ఈ సమయంలో మానవ జాతి నిజంగా సృష్టికర్త యొక్క ఆధిపత్యం క్రిందకు తిరిగి వస్తుంది.